కేంద్ర బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్పై దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో బడ్జెట్ సామాన్య ప్రజలకు నిరాశను కలిగించే విధంగా కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక అతి తక్కువ సీట్లతో మిత్రపక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పి చాలా వరకు ఆశతో ఎదురు చూసినా కూడా ఈ ప్రభుత్వం అదేవిధంగా గతంలో మాదిరిగానే సామాన్య ప్రజలకు నిరాశను కలిగించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ రంగానికి సంబంధించి సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లాలో అత్యధిక పవర్లూమ్స్ కలిగినటువంటి సిరిసిల్లాలో అనేక సంవత్సరాలుగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నా కూడా ప్రభుత్వము ఆ క్లస్టర్ ఏర్పాటులో ఈసారైనా మాకు క్లస్టరు కేటాయిస్తారు అని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి పరిశ్రమకు సంబంధించిన వర్గాలు మళ్ళీ నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు ఉపాధి దొరికి వారు ఇబ్బందులు లేకుండా ఉండేవారు. ప్రభుత్వము వారి పట్ల నిర్లక్ష్యంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నేత కార్మికుల ఈ కేంద్ర ప్రభుత్వ బీజేపీ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఇక్కడ తెలంగాణలో సిరిసిల్లాకు పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసే విధంగా బడ్జెట్లో పొందుపరిచే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి, లేకుంటే మేము ఇక్కడ కార్మికులందరి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.